విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. మంత్రి కామినేని స్వయంగా బిడ్డను తల్లిదండ్రులకు అందజేశారు. కిడ్నాప్ మిస్టరీ ఛేదించిన పోలీసులను కామినేని అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని కామినేని చెప్పారు. ఒకసారి ఎస్ఎన్సీ చూడు, వాళ్ళంతా నెలలు తక్కువగా బాగా చూడు ఎంత ఉన్నారు, ఒక పౌన్ కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వం అమ్మాయి గారిని పిలిపించి రివ్యూ పెట్టారు. ఆయన ఏం చెప్పారు చేస్తే ఏమైనా సరే ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లికి అప్పు చెప్పండి, ఎట్లా సంతోషంగా ఉండాలంట. డాక్టర్ గారు బిడ్డకి అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో ఏమవుతుందో అని భయపడతా ఉంటే అట్లాంటి బిడ్డను ఎత్తుకెళ్ళిపోయి ఆ వైద్యం లేకుండా బతుకుతాడో లేదో తెలవకుండా ఆ బాధ ఎవరికి రాకూడదు. చాలా దురదృష్టకరం. ఇంకెవ్వరికి ఆ రకంగా జరగకోకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎన్ని రకాలు 13 టీములు వేశారు. మొత్తం డిపార్ట్మెంట్ అంతా చేసేసి ఎక్కడో అవనిగడ్డలో మారుమూలు ఉంటే తీసుకొచ్చారంటే నిజంగా దిస్ ఈజ్ కాల్డ్ రియల్ పోలీసింగ్. అంటే ఇది ఇట్లా శిక్ష ఉంటుందని తెలిసే విధంగా వాళ్ళని శిక్షిస్తాం. ఇంకోసారి జరగకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు ఇన్వాల్వ్ అయినా మా హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్గా రిమూవ్ చేసేస్తాం. చేసి వాళ్ళు తప్పకుండా జైల్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం ఆ తల్లి క్షోభ డెఫినెట్గా వాళ్ళు అనుభవిస్తారు. చాలా సంతోషం. మరొకసారి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పాపను రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.